అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నేను అమెరికాలో ఉన్నప్పుడే సాగించి ఉంటుంది. శివ చిన్నపిల్ల కదా అని మీరు ముద్దుగా చూస్తే మీ ఎదుటే మీ కళ్ళు కప్పియే పరాయి వాడుతూ కులికింది కులట. గుడ్ ఈవినింగ్ సార్, మీ గురించే వస్తున్నాను. ఏమిటయ్యా 6 నెలల కేసు నీ చేతుల్లో పెట్టి ఇంతవరకు అతిగతి లేదు. ఎవరు అన్నారు? మీరు అనకూడదు. విడాకుల కేసు అంటే విసిచేస్తారు. అది ఇక్కడే కాదు, యావత్ ఆంధ్రదేశంలో కూడా భార్యాభర్తల్ని కోర్టు ద్వారా విడదీయాలంటే మన తర్వాతే. ఎన్ని ఫ్యామిలీస్ విడదీశాను, ఎంత ఫైలు. అంతకెందుకు, మా తమ్ముడి విషయంలో వియ్యాల వారు లాయర్ని మద్రాసి తెప్పించారు. ఆడించేశాను. పైసా భరణ లేకుండా కేసు ఓకే. నీ పురాణం ఆపి అసలు సంగతి ఏమంటే చెప్పబోయా. ఏముంది, మీ భార్య సీతకి కడుపు. ఏమిట్రా, ఎవరి గురించి నువ్వు చెప్పేది? ఇంకెవరు, నీ మరదలు. అది ఇప్పుడు గర్భిణి. ఏం మాటలు అవి? నమ్మలేదు. అవును, ఇల్లాల్లో గృహలక్ష్మిని వెనకేసుకొచ్చారు కదా, ఎలా నమ్ముతారు? ఇంటికి తీసుకురావడానికి ఇష్టం లేకపోతే మానే, అంతేకాని లేనిపోయి అభాండాన్ని మాత్రం వేయకు. నేను కాదు వేసేది, అలా బయటికి వెళ్ళి విను. ఊరంతా కోడై కూస్తుంది. తప్పు, సీత అమాయకురాలు, అన్యం పుణ్యం ఎరుగనిది. వదిన, తెల్లనివన్నీ పోవాలనుకునేదాన్ని లోతు గుండెల్లో ఉండే మాలిన్యం నీకెలా తెలుస్తుంది? దొంగ ఏడుపులు, నంగనాచి మాటలతో అది మీ మనసుని కట్టివేసింది. నేను అమెరికాలో ఉన్నప్పుడే సాగించి ఉంటుంది. శివ చిన్నపిల్ల కదా అని మీరు ముద్దుగా చూస్తే మీ ఎదుటే మీ కళ్ళు కప్పియే పరాయి వాడుతూ కులికింది కులట. పెళ్ళాం గనక ఇంట్లో నుంచి గెంటి వేసే అధికారం నీకుందేమో, కానీ ఏ పంచను తల దాచుకుని గుట్టుగా జీవితం గడిపే ఆడబిడ్డపై అభాండాలు వేసి అవమానించే అధికారం నీకు లేదు. నాకు తెలుసు వదిన, నీ కోపం వస్తుందని. సాటి ఆడదాన్ని అవమానిస్తే బాధపడే హృదయం ఇది. కానీ ఇది నేను కల్పించింది కాదు, నీ సాక్షిగా నిజం. కావాలంటే ఒక్క నెల పోని, అదే రుజువు అవుతుంది. అప్పుడు నువ్వే నమ్ముతావు. భగవంత శృతినాశ. సీత, అక్క, నా బ్రతికి ఇంకేం కావాలక్క? నిన్నింత నేను ఎలా మోయాలి? సీత, ఏమిటిది? నీకేం భయం లేదు, నేనున్నాగా. ఏం చేస్తావు తల్లి, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఇది ఒకరు చేసేది మరొకరు తుడిచేసేది కాదమ్మా. నా పాపమే దాన్ని ఎలా పీడిస్తోంది. బ్రతికినంత కాలం అవమానాలు వాపనిద్దరు అనుభవించాల్సిందే. బాబాయ్, నేను ఏ కన్నెపిల్ల జీవితం నాశనం చేశాను, నా బిడ్డ జీవితం ఇలా అయింది. అంతేనమ్మా, అంతే. బాబాయ్, సీత కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నా మాట నమ్మండి, నేనంతా చక్కబెడతాను. భాను, ఒకసారి లేరా? ఏమిటమ్మా? ఏముంది, ఇదేం బొమ్మలాట అనుకున్నావా? దాని మానాన దాని బ్రతకనివ్వక ఇది ఒకటి తెచ్చిపెట్టేవి. నేను చేస్తాను, నేను చక్కబెడతాను అంటున్నావు. ఏమిటే నువ్వు చేసేది? పుట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కిందట. నీ బ్రతుకును చక్కబెట్టుకోలేని దానివి దాని బ్రతుకును బాగు చేస్తాను బయలుదేరావు. అమ్మా, ఇప్పుడు ఏం మునిగిపోయింది? సీత కాపురం చేసింది దాని భర్తతో. ఆ మాట ఎవరికి చెప్తావు, ఎవరిని నమ్మిస్తావు? అసలు నీ మాట ఎవరుగాని ఎందుకు నమ్మాలి? నువ్వు చేసిన ఈ దొంగచాటు పనికి రుజువేముంది? చివరకు ఆయనైనా నమ్మించగలవా నువ్వు? అర్థం బద్ధం లేని పనులు చేసి పైగా బాధిస్తున్నావా? ఇప్పటికే ఊరంతా పొక్కిపోయింది, అది తలెత్తుకోలేకుండా ఉంది. దాన్ని నెత్తిని నిప్పులు పోసావు. దేవి, ఏం చేస్తావో చెయ్యి. డ్రైవర్, మన టైపిస్ట్ భానుమతి ఇంటికి పని త్వరగా. ఏరా ఖరాబ్ చేసావు? కారు ఇంకా కదలదు బాబు. ఏ ఒళ్ళు పొగర కింద? కాదు బాబు, కళ్ళు మూసుకుపోయి. ఎవరికిరా? నీకు. ఏం కూసావురా? బాబు, నువ్వు పెళ్ళైన వాడు, ఆ అమ్మాయి పెళ్లి కావాల్సిన పిల్ల. క్షణికమైన నీ మోజు కోసం ఆ అమ్మాయి జీవితం నాశనం చేయబోకు బాబు. నాన్ సెన్స్. ఆ అమ్మాయి బ్రతికేదిరా బాబు. నీకేం తెలుసు? ఈ రోజు నేను మేనేజర్ని, నా వెంట తిరుగుతుంది. రేపు ఇంకో మేనేజర్ వస్తాడు, వాడి వెంట తిరుగుతుంది. దుర్మార్గుడు, ఏం కూర్చోవరా? ఆ అమ్మాయి ఎవరనుకున్నావురా? నా బిడ్డ, నా బిడ్డ. నిన్ను నిన్ను నిన్నేం చేస్తాను? నా బిడ్డలు. డ్రైవర్ బిడ్డట బిడ్డ.
భాను ఏమిటి ఇలా వచ్చేసారు? ఏ అభ్యంతరమా? అబ్బే లేదు. భాను ఏమిటండి ఏమిటండి అబ్బా ఏమిటండి అల్లరి? ఎవరైనా చూస్తే? ఎవరు చూసినా మరేం పర్వాలేదు. నీకు శుభార్త పట్టుకొచ్చాను. ఏమిటండి? అబ్బా ఆశ చెప్తే చెప్పండి. ముందు ఇవ్వండి. అబ్బా, చెప్పండి. ముందు ఇవ్వండి. వస్తున్నానమ్మా. త్వరగా వచ్చాయి. అక్కడ కూర్చున్నావు. సీత మీ వారు వచ్చారు. కంగారు పడుకో, రాజుకుతా. ముందు చీర మార్చుకో. నాకేదో భయంగా ఉందక్క. చూడు, ఇప్పుడే ధైర్యంగా ఉంది. ఆయన ఏదో శుభవార్త చెప్తానన్నా, అది ఏమిటో తెలుసుకో, సరేనా? తొందరగా కానీ. ఇంకా నా చీకటి జీవితం నాన్సెన్స్. ఇక మనం వెలుగులో దర్జాగా భార్యాభర్తగా తిరగొచ్చు. ఏదో శుభవార్త చెప్తానన్నారు, ఏమిటండి? ఏమిస్తావో ముందు చెప్తేనే. ఉన్నదంతా ఇచ్చేసాను, ఇక నా దగ్గర ఏముంది? ఎంత ఇచ్చినా తరగనిది, ఆశ తీరనిది, తృప్తి కలగనిది ఒకటి ఉందిగా. అబ్బా, అసలు సంగతి ఏంటో చెప్పండి. భాను, నా పెళ్ళం లేదు, అది ఇప్పుడు గర్భిణి. ఊరంతా తెలిసింది. దేవాంతపురా ఇన్నాళ్ళు తోటమాడు సరదాలు ఎవరితోనో సాగిస్తున్నాను. ఈనాడది బయటపడింది. భాను, ఏమిటిది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ దరిద్రం వదిలిపోయినందుకు సంతోషపడాలి. వద్దండి, అలా అనకండి. అన్యాయంగా అలా అనకండి. ఏమిటి న్యాయం? మొగుడు వదిలేశాడు కదా, ముసుగేసుకుని మూల కూర్చోకుండా పరాయవారితో సరసాలాడుతుందా? నీతి నియమం లేకుండా పతనం అయిపోతుందా? చిచి, కడుపట కడుపు, అవమానం, అప్రతిష్ట. లేదండి, నేను అలాంటి దాన్ని కాను. నేనే పాపము ఎరగను. భాను, నేను భార్ని కానండి. సీత, మీ సీత. నువ్వా? ఎక్కడ? దాన్ని నాశనం చేస్తాను. ఏమండి, అక్కనే మనకండి. నా కోసం నా కాపురం నిలబెట్టాలని ఇంత చేసి మోసం, దగ, దగులు బాజీ. ఏమిటి అలరి? నా కళ్ళు కప్పి చీకట్లేంత నాటకం. నేను నోరుకెప్పాను. నువ్వు సన్నాసం చేయించవుతాను. వదిలే. నాకు జరిగిన అవమానానికి అన్యాయానికి ప్రతీకారం తీసుకొని తీరుతాను.